భద్రావతి చెంప పగలగొట్టి రామరాజు దగ్గరికి వచ్చి శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చిన అమూల్య. నిజం తెలుసుకున్న ధీరజ్, ప్రేమ, చందు, నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు భద్రావతిని కొట్టి రామరాజు దగ్గరికి రావడం ఏంటి? మరి అమూల్యకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? మరి ఇదంతా తెలుసుకున్న తర్వాత నర్మద, ప్రేమ, ధీరజ్ వీళ్ళంతా ఏం నిర్ణయం తీసుకున్నారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రామరాజుకి హార్ట్ అటాక్ రావడంతో అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు కదా. అది చూసిన భద్రావతి, సేనాపతి తెగ సంతోషపడిపోతారు. ఒరే విశ్వ విశ్వ అంటూ పిలుచుకుంటూ, నా పగ ఈ రకంగా చల్లారుతుందని అస్సలు అనుకోలేదురా. నేను కేవలం దాని జీవితాన్ని నాశనం చేసి దాన్ని పుట్టింటికి పంపించేస్తే సరిపోతుందనుకున్నాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుని దాన్ని పుట్టింటికి పంపించడం కాదు, దాని మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తే జీవితాంతం దాన్ని చిత్రహింసలు పెడుతూ ఆ రామరాజు మీద పగ తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ రకంగా నువ్వు చేశావని తెలుసుకోలేకపోయాన్రా అంటూ ఇంకా భద్రావతి మాట్లాడేసరికి, నేను దాని మెడలో తాళి కట్టలేదత్తా అని చెప్పాను, కానీ నోరు మీరా తాళి కట్టకుండానే తాళి కట్టావు అని చెప్తుందా ఏంటి అని చెప్పాను. కానీ ఇదంతా ఎప్పుడు చేశారక్క? ఆ రామరాజు మీద పగ తీర్చుకోవడం కోసం ఎప్పటి నుంచో ప్లాన్ చేశాంరా. ఆ విశ్వ అమూల్యాల ప్రేమ వ్యవహారానికి ఆ వల్లీని వాడుకున్నాము. వల్లీకి 10 లక్షలు ఇచ్చి దాన్ని ఎటు కావాలితే అటు మళ్ళించి మొత్తానికైతే దాన్ని వాడుకుని అమూల్య మనసుని మార్చి అమూల్యకి వీడికి పెళ్లి జరిగేటట్టు చేశాను అనేసరికి వీళ్ళు పెళ్లి జరగలేదు అంటే వీళ్ళు నమ్మడం లేదు. పెళ్ళి చేశామో అంటున్నారు. అసలు పెళ్ళే జరగలేదు, నేను దాని మెడలో తాళే కట్టలేదు అని చెప్పి అనుకుంటారు. ఈరోజు రాత్రికే శోభనం ఏర్పాటు చేసేస్తాను అని చెప్పనేసరికి, నేను దాన్ని ఇష్టపడకుండా దాంతో శోభనం ఏంటి అనగానే, ఇష్టపడాలిరా, ఇష్టపడి దాని జీవితాన్ని నాశనం చేయాలి, దానికి సంతోషం అనేది దొరకకూడదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంక శోభనం గదంతా ఏర్పాటు చేశాక, ఇదంతా ఏంటత్తయ్య అనగానే, అదేంటమ్మా అమూల్య, ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, తాళి కట్టిన తర్వాత భారీగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, మీ ఇద్దరూ జీవితాన్ని మొదలు పెట్టాలి, మొదలు పెడితేనే కదా ఏదైనా జరుగుతుంది అని చెప్పి మొత్తం గదంతా డెకరేట్ చేసిన తర్వాత విశ్వ కాస్త గదిలోకి వస్తాడు. ఓయ్ ఏంటే ఇదంతా అని చెప్పాను, కానీ నిన్నే, నువ్వు నీ మెడలో నువ్వు తాళి కట్టుకుని ఎలా మాట్లాడుతున్నావేంటి అనగానే, రారా నిన్ను కత్తితో పొడిచి నేను జైలుకి వెళ్ళి కూర్చుంటాను, నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తాను అనుకుంటున్నావా, అస్సలు వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి, లేదు నువ్వు అమూల్య కాదు, అమూల్య చాలా అమాయకంగా ఉంటుంది, నువ్వు అమూల్య కాదు, నీ వెనక ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి దంతా చెరిపిస్తున్నారు అనగానే, అవునరా నా వెనక ఉన్నారు, వాళ్ళు చేయమన్నట్టే నేను చేస్తున్నాను, ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి మాట్లాడేసరికి, బాబోయ్ ఇది ఇక్కడే ఉంటే ఏదైనా చేసేస్తుంది, ఎంతకైనా తెగించేటట్టే ఉంది, దీని మీద కక్ష చేయడం కోసం దీన్ని నేను ఆ రోజు అక్కడి నుంచి తీసుకొచ్చేసాను, ఇప్పుడు ఇది నా ప్రాణాలు తీసేటట్టు ఉందని దాని నుంచి తప్పించుకుని ఇంకా గదికి డోర్ వేసేసి బయటికి వచ్చేస్తాడు విశ్వ. అయితే అమూల్య ఆ గదిలోనే కూర్చుని తన తండ్రిని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఈలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పారు కదా, ఇంకా షాక్లు ఇవ్వడంతో ట్రీట్మెంట్ మొదలు పెడతారు. షాక్లకి బాడీ రెస్పాండ్ అయ్యేసరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇంకా రామరాజు ఐసీయూలో ఉంటాడు, అందరూ బయట ఉంటారు, ఇంకా బాధపడుతూ ఉంటాడు ధీరజ్. అయితే ధీరజ్కి తన తండ్రి అంటే చాలా ఇష్టం కదా, తన తండ్రి మీద ఎనలేని ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి అలా చూస్తూ బాధపడుతూ ఉంటే, నువ్వే ధైర్యంగా ఉండాల్సింది పోయి నువ్వే ఇలా దిగులు చెందితే ఎలాగరా అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న ప్రేమ ఓదార్స్తూ ఉండేసరికి ప్రేమను ఒక్కసారిగా హత్తుకుంటాడు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ,
కానీ మా నాన్న ఇలాంటి పరిస్థితిలో ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను. మా నాన్నకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో అర్థం కావట్లేదు. అమూల్య ఇదంతా చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అమూల్యకు ఇంత ధైర్యం లేదు. ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి ఇదంతా చేశారు అంటూ మాట్లాడేసరికి ఎవరుంటారు, ఎవరు చేసుంటారు అని చెప్పాను. కానీ అదే తెలియడం లేదు. ఎవరో ఉన్నారు, అమూల్య వెనక ఎవరో ఉండే ఇదంతా చేయడానికి అవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అదే ఎవరో తెలియడం లేదు అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించుకుంటూ ఉండేసరికి నర్మద ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి, అక్క ఏంటక్క ఇదంతా, ఏమనుకున్నాము, ఏం జరుగుతుంది? అమూల్య మా అన్నని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇప్పుడు మామయ్య గారికి ఎలాంటి పరిస్థితి రావడం ఏంటి, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదక్క. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. మామయ్య గారు చూసిన సంబంధాన్నే అమూల్య పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను. కానీ అమూల్య ఈ రకంగా మామయ్య గారు చూసిన సంబంధాన్ని చేసుకోకుండా వేరే సంబంధాన్ని చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అవుతారు. అంటే అమూల్య వెనకాల ఎవరో ఉండి దంతా చేశారు అంటావా అని చెప్పాను. కానీ అవును, ఎవరో ఉండి దంతా చేశారు, అది మనం తెలుసుకోలేకపోతున్నాము అని ఇంకా ఇద్దరు కూడా మాట్లాడేసరికి ఇంక వీళ్ళిద్దరి మాటలు చాటు నుంచి విని శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ ఏంటి ఇంత గుడుపుటాని చేస్తున్నారు? ఇప్పుడు అమూల్య పెళ్లి వెనక నేనే ఉన్నాను అన్న విషయం తెలిస్తే ఇంకా వీళ్ళు నన్ను బ్రతకనిస్తారా? నన్ను బ్రతకనివ్వరు, ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి ఇంకా వల్లి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకిక్కడ అమూల్య, నేను మా నాన్నని చూడాలి, మా నాన్నకు జరిగిన విషయం చెప్పాలి, నీ చిన్న కూతురు తప్పు చేయలేదు నాన్న అంటూ వివరించాలి అని చెప్పి ఇంకా గబగబా అత్తయ్య నేను మా నాన్నని చూడడానికి వెళ్తున్నాను అనగానే, అమ్మ అమూల్య నిన్నే పెళ్లి జరిగింది, ఈరోజు గొడవలు అవసరమా? ఇప్పుడు మీ నాన్నని చూడడానికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నావా అనగానే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెళ్ళి మా నాన్నను చూసి వస్తాను అని చెప్పి ఇంకా అమూల్య కాస్త గుమ్మం వరకు వచ్చేసేసరికి, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పాను. కానీ మా నాన్నని చూడడానికి వెళ్తున్నాను అనగానే, మీ నాన్న ఏంటి? ఎప్పుడైతే నువ్వు మా విశ్వతో మెడలో తాళి కట్టించుకున్నావో అప్పటితోటే నీకు ఆ ఇంటికి ఈ ఇంటికి బంధం తెగిపోయింది. ఇప్పుడు ఇంకా నువ్వు మీ నాన్న అంటూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నీకు తండ్రి అంటూ ఎవరూ లేరు. ఇంకా నీకు పుట్టిల్లైనా అత్తవారిల్లైనా అన్నీ ఇవే అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారు? నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా అత్తవారింటిని పుట్టింటిని ఒకటిగా ఎందుకు చూడాలి? నేను మా నాన్నని చూడడానికి వెళ్తాను అనేసరికి, వెళ్ళొద్దు అంటే నీకు అర్థం కావట్లేదా? నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా మాట కాదని అడుగు బయటకు పెట్టావే అనుకో, నేను అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా సమాధానం చెప్తుంది. ఇంకా భద్రావతి అయితే అంతే గట్టిగా, వెళ్తాను, ఏం చేస్తారో చూస్తానని. కానీ ఒరే విశ్వ, నీ పెళ్ళం బయటికి వెళ్తాను అంటే నువ్వు సైలెంట్గా ఊరుకుంటావేంటి అనగానే, నువ్వు మాట్లాడుతున్నావు కదత్తా, నువ్వు అడుగు, నేను అడగను అని చెప్పాను. కానీ ఇదేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి, మరి ఇంకెలా మాట్లాడమంటావత్తా? అయినా నువ్వే అది చెప్తున్నావు కదా, నువ్వే వద్దు అని అంటున్నావు కదా, నువ్వే ఆగమని చెప్పత్తా అని చెప్పనేసరికి, ఏ అమూల్య నువ్వు గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదే అని చెప్పనేసరికి, వెళ్తాను, ఏం చేస్తారో మీరే చెయ్యండి అని అడుగు ఇలా బయట పెట్టబోతూ ఉంటే అమూల్య చేతిని కాస్త పట్టుకుంటుంది భద్రావతి. ఎంత ఫోర్సుగా భద్రావతి పట్టుకుందో అంతే ఫోర్సుగా చెంప చెల్లు మనిపిస్తుంది. నా తల్లి తర్వాత నా తల్లి కంటే ముందు పుట్టిన దానివని పెద్దమ్మ వరుస అవుతావని నీకు గౌరవం ఇచ్చాను. కానీ నా తండ్రిని చూడడానికి వెళ్ళొద్దంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా తండ్రి తర్వాతే నాకు ఎవరైనా. నా తండ్రిని నేను మోసం చేయలేదో ఆయనకు తెలియాలి. నేను అది చెప్పడం కోసమే వెళ్తున్నాను. ఇంకొకసారి నేను ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళడానికి మీరు అడ్డుపడితే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా సమాధానం చెప్పి ఇంకా అమూల్య కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా భద్రావతి నోట్లోంచి మాట ఊడరాదు. ఇంకా రేవతి అయితే, ఇదేంటి పిల్ల
మా వదిన్నే చెంప పగలగొట్టింది. అంతేలే, వీళ్ళ పొగరబోతు ఆటలకి సమాధానం చెప్పాలి అంటే ఇలానే సమాధానం చెప్పాలి అని చెప్పి ఇంకా వాళ్ళు రేవతి కాస్త అనుకున్న తర్వాత అమూల్య నడుచుకుంటూనే వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండేసరికి ఈ నాన్న ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఏంటో అని చెప్పి వెంటనే ఇంకా పక్క వాళ్ళ ఫోన్ తీసుకుని ప్రేమకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఆ వదిన అని చెప్పాను కానీ ఎవరు అని చెప్పాను కానీ ఆ వదిన నేను అమూల్యని అనేసరికి అమూల్య ఈ నెంబర్ ఎవరిది అని చెప్పాను కానీ అదంతా తర్వాత చెప్తాను, ముందు నాన్న ఎక్కడున్నారో చెప్పు వదిన అని చెప్పనేసరికి మీ నాన్నగారిని పలానా హాస్పిటల్లో జాయిన్ చేశాం అమూల్య అని చెప్పాను కానీ సరే వదిన అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి అమూల్య ఎవరి ఫోన్ నుంచో ఫోన్ చేసింది, నాన్న ఎక్కడున్నారో ఏంటో అని అడిగేసి మళ్ళీ ఫోన్ పెట్టేసింది ఏంటి, అసలు అమూల్య ఎందుకు చేసినట్టు, దేని గురించి చేసినట్టు అని చెప్పి అనుకుంటూనే ఇంకా నర్మదకు చెప్తుంది. ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు, అమూల్య ఫోన్ చేసిందా అనగానే అవునక్క, ఎవరి ఫోన్ నుంచో అమూల్య ఫోన్ చేసింది, ఎవరి ఫోను ఏంటి అని అడుగుతుంటే సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే అమ్మాయి వెళ్తూ ఫోన్ చేసిందండి అని చెప్పి రోడ్డు మీద వెళ్తుండు ఫోన్ చేసింది, ఆటోలో బయలుదేరిపోయింది అని చెప్తున్నాడు అనగానే అయితే అమూల్య ఇక్కడికే వస్తుందేమో అని చెప్పనేసరికి ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమూల్య ఇక్కడికి వస్తుందా, ఎందుకు వస్తుందా అమూల్య ఇక్కడికి వస్తే నా బండారం బట్ట బయలైపోతుందేమో, ఇప్పుడు నా గురించి అమూల్య బయట పెట్టేస్తుందేమో అని ఎంతగానో కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి అయితే. నువ్వెందుకు వల్లి అంతలా టెన్షన్ పడుతున్నావు అనగానే ఏమీ లేదు బావా అని చెప్పాను కానీ ఏంటే ఏమైంది అనగానే అమూల్య ఇక్కడికి వస్తుందంట, ఇప్పుడే ఆ నర్మదా ప్రేమ మాట్లాడుకుంటే విన్నాను అనగానే ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడికి ఎందుకు వస్తుంది, కొంపదీసి నీ గురించి చెప్పడం కోసమా, అసలు ఆ పిల్ల ఏం చెప్పాలనుకుని వస్తుంది అనగానే నాకేం తెలుసు, ఎందుకు వస్తుందో ఏంటో నాకేమన్నా తెలుసా ఏంటి అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఎందుకు వస్తుందో తెలియకపోతే మనం ఎలానే, సర్లే ఆ అమ్మాయి కంట పడకుండా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు తను వెళ్ళే వరకు, తన కంట పడకు అనగాని అలాగే అని ఇంకా అప్స్కాడ్ అయిపోతుంది. అక్కడి నుంచి కనిపించకుండా పక్కకు వెళ్ళిపోతుంది వల్లి అయితే. వల్లి వెళ్ళేసరికి ఇంకా అమూల్య సరాసరి హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి అమ్మ అమూల్యాని పిలిచి ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వదిన నేను అర్జెంటుగా నాన్నను చూడాలి, నాన్నకి ఎలా ఉందో చూడాలి అనగానే మీ నాన్నగారు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, అసలు ఎలాంటి తొందరపాటు నిర్ణయం చేస్తావని అస్సలు అనుకోలేదమ్మూల్య అని చెప్పాను కానీ నేను ఇదంతా కావాలని చేయలేదు వదిన, నా వెనకుండిదంతా ఒకరు నా చేత చేయించారు అనేసరికి ఏంటి నీ వెనకుండిదంతా చేయించారా, ఎవరమూల్య ఎవరు చేయించారు, అసలు నీ వెనకుండిదంతా చేయించిన వాళ్ళు ఎవరు అనగానే ఉన్నారు వదిన, ఇంతకీ వల్లి వదినేది అని చెప్పనేసరికి వల్లి అక్క గురించి ఎందుకు అడుగుతున్నావు అనగానే వల్లి వదిని ఏది వదిన అని చెప్పనేసరికి వల్లి అక్క ఇప్పుడే అలా వెళ్ళింది అని చెప్పి ధీరజ్ చెప్తాడు. చెప్పేసేసరికి అవునా సరే నేను నాన్నను చూడడానికి వెళ్తున్నాను అనగానే ఎక్కడికే వెళ్తావో అంటూ భద్రావతి ఆపేసరికి అమ్మ అది నాన్నను చూడడానికి వచ్చింది కదా, మరి ఎందుకు అంతలాగా టెన్షన్ పడతావు, చూడని దాని చేతి స్పర్శ తగిలితైనా సరే నాన్న మామూలు స్థితికి వస్తారేమో, నువ్వు ఆపే ప్రయత్నం చెయ్యొద్దమ్మా అని చెప్పి ఇంకా వేదవతిని కాస్త అందరూ సైలెంట్గా ఉంచేసరికి అమూల్య కాస్త లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదు నాన్న, నీ కూతురు తప్పు చేసే మనిషి కాదు, నీ కూతురు ఎప్పటికీ తప్పు చేయదు, ఆ విశ్వగాడు నా జీవితాన్ని నాశనం చేయకుండానే నాశనం చేశాను అంటూ అందరికీ చెప్పుకోవడం కోసం నన్ను ఒక రాత్రంతా వాడి గదిలోనే ఉంచేశాడు, కానీ వాడు నా ఒంటి మీద కూడా చేయలేదు, కానీ మరి ఆడి కట్టిన తాలి నా మెడలో ఉంది అనుకుంటారేమో, రామరాజు కూతురు పరాయి మగవాడితో ఒక రాత్రంతా గదిలో గడిపింది అనే చెడ్డ పేరు కంటే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందనే చెడ్డ పేరు మంచిదే కదా నాన్న, నా జీవితం నాశనమైపోయిందని జీవితాంతం పుట్టింట్లో పెట్టి
పుట్టింట్లోనే నా జీవితాన్ని నరకప్రాయంగా చేయడం కోసమే ఆ భద్రావతి, విశ్వ ఇదంతా ప్లాన్ చేశారు. వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టడం కోసమే నా చేతులతో నేనే తాళి కట్టుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టాను నాన్న అంటూ ఇంకా మొత్తం విషయం చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా తండ్రికి నరాల్లోంచి ఆ మాటలు చెవుల వరకు వెళ్తాయి. వెళ్ళడంతో కళ్ళంట నీళ్లు వచ్చేసరికి ఆ నీళ్లు తుడిచి అక్కడి నుంచి బయటకు వస్తుంది. బయటికి వచ్చేసరికి ఇంతకీ వల్లి వదిన ఎక్కడుంది అని అనుకుంటూ చూసేసరికి వల్లి దూరంగా ఉండి కనిపించడంతో గబగబా వల్లి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళడంతో చెంప చెల్లు అనిపిస్తుంది. నిన్ను మా అమ్మ తర్వాత అమ్మలా అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఎంత ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పాను. కానీ అది కాదు అమూల్య అని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడద్దు వదిన, నీకు మాట్లాడే రైట్స్ లేవు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నాను, వద్దు వదిన, నాకు విశ్వ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు, విశ్వతో మాట్లాడడం ఇష్టం లేదు అని నేను ఎంతగానో మొత్తుకున్నాను. నా మాట నువ్వు విన్నావా? నా మాట నువ్వు పట్టించుకున్నావా? నా మాట నువ్వు వినిపించుకోలేదు, పట్టించుకోకుండానే నువ్వు ఇలా చేశావు. ఈ రకంగా నన్ను తీసుకెళ్ళి ఆ విశ్వకు అప్పగించావు. వాడేమో నా జీవితాన్ని నాశనం చేశాడని మా నాన్నకు ఇప్పుడు హాస్పిటల్ పాలు చేసేటట్టు చేశావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అసలు ఏం ఆశించి ఇదంతా చేశావనేది నాకైతే తెలీదు వదిన. కానీ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను వదిన. మా నాన్న చూసిన సంబంధం చేసుకుని మా నాన్నను జీవితాంతం సంతోషంగా ఉంచాలని తన కూతురు, పెద్ద కూతురు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంది. చిన్న కూతురు కూడా తన మాట దాటకుండా పెళ్లి చేసుకుంది. కొడుకుల విషయం ఎలా ఉన్నా కూతుర్లు మాత్రం తన పరువును కాపాడారు అని మా నాన్న గర్వంగా తలెత్తుకుని తిరగాలి అన్న ఉద్దేశంతోనే నేను మా నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ విశ్వతో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేసావు కదా వదిన అంటూ ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉండేసరికి ధీరజు ఇంతకీ అమూల్య ఎటు వెళ్ళింది అని వెతుక్కుంటూ చూసేసరికి దూరంగా వల్లిని ఇటు అమూల్య ఇద్దరు మాట్లాడుకుంటారు. వల్లి వదినతో ఏం మాట్లాడుతుంది అమూల్య అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళి కొంచెం దూరంగా డిస్టెన్స్గా కనిపించకుండా నిలబడేసరికి వదిలిపెట్టను వల్లి వదిన, నిన్ను వదిలిపెట్టను, ఆ విశ్వగాన్ని వదిలిపెట్టను. వాడు నాకు చేసిన అన్యాయాన్ని అస్సలు వదిలిపెట్టను. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నువ్వు ఏం ఆశించి వాడు దగ్గర నుంచి నా జీవితాన్ని నాశనం చేశావో నాకు తెలియడం లేదు. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను వాడి మీద ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటాను. ఇప్పుడే నేను వెళ్ళి అన్నయ్యలకి నిజం చెప్పేస్తే బాధపడతారు. ఇప్పటికే నాన్న పరిస్థితి ఎలా ఉందని బాధపడుతున్నారు. ఇలా నా జీవితం కావడానికి కారణం నువ్వే అన్న విషయం తెలిస్తే నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు. చెప్తాను వదిన, ఖచ్చితంగా చెప్తాను. నా జీవితాన్ని నరకప్రాయం చేసిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావా? వద్దు అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. అసలు విశ్వ నా జీవితంలోకి రావడానికి కారణమే నువ్వు ప్రేమించమంటేనే విశ్వను నేను ప్రేమించాల్సి వచ్చింది. నేను ఆ రోజే నాన్న వాళ్ళకి నిజం చెప్పేస్తాను అంటే నా మాట విన్నావు కాదు, చెప్పొద్దు అంటూ నన్ను ఆపేశావు. కానీ ఈరోజు చూడు నా పరిస్థితి ఏమైందో. ఈరోజు చూడు, మా నాన్న హాస్పిటల్ పాలవ్వడానికి కారణం నువ్వు. నీ వల్లే మా నాన్న హాస్పిటల్ పాలయ్యాడు. నిన్ను మాత్రం వదిలిపెట్టను వదిన అంటూ మాట్లాడేసరికి అది కాదు అమూల్య, ఈ విషయాలన్నీ అనగానే వద్దొదిన, అసలు ఆ విశ్వ వాళ్ళతో నీకు చేతులు కలపవలసిన పనేంటి? ఆ విశ్వ వాళ్ళకి మన కుటుంబానికి పడదు అన్న విషయం నీకు తెలిసి కూడా విశ్వ వాళ్ళతో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను వదిన, అస్సలు వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అమూల్య అని చెప్పాను. కానీ ఇంకా నువ్వు ఏం మాట్లాడద్దు, నువ్వేం మాట్లాడినా నేను వినే పరిస్థితులు అయితే లేను. నీ మీద నేను చాలా చాలా కోపం పెంచుకున్నాను, చాలా పగ పెంచుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను, ఆ విశ్వగాడిని, ఆ భద్రావతిని ఎవ్వరిని వదిలిపెట్టను. నా తండ్రికి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొస్తారా? నా తండ్రి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేటట్టు చేస్తారా?
వదిలిపెట్టను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త అమూల్య వెళ్ళిపోతుంది. ఇంకా ధీరజు ఆ మాటలన్నీ విని, అంటే అమూల్య తనంతడు తానుగా వెళ్ళలేదు, వల్లి వదిన చేయబట్టే వెళ్ళింది. వల్లి వదిన ప్రోత్సాహంతో ముందుకు సాగింది. అదే వల్లి వదిన సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇంతవరకు ఈ వ్యవహారం వచ్చేది కాదు కదా అని చెప్పి ఇంకా వెంటనే ఇదే విషయాన్ని చందుకు పిలిచి చెప్తాడు. చందుకు పిలిచి చెప్పేసరికి అక్కడే ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఉంటారు. ఉండేసరికి చందుని పిలిచి చెప్పడంతో ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే, అవునన్నయ్య, ఇప్పుడే చెల్లెలొచ్చి వల్లి వదినతో మాట్లాడి వెళ్ళింది. వల్లి వదినకు అమూల్యకు విశ్వకు పెళ్లి జరగడానికి కారణం వల్లి వాళ్ళేనంట. ఆ రోజు రాత్రి కరెంటు తీసి మరీ వల్లి వదినే ప్రేమ అమూల్యను తీసుకెళ్ళి ఆ వాడికి అప్పగించిందంట. వాడు అమూల్యను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక బంధించి పెళ్లి చేసుకున్నాడంట అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం చెప్పాలో సమాధానం తెలియక అక్కడికక్కడే అలా కుర్చీలో కుప్పకూలిపోతాడు. ఇంకా చందు అయితే, అన్నయ్య అన్నయ్య అని చెప్పాను కానీ ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు నీకు ఒక మాట చెప్పాలి కదా, తప్పు చేసింది నీ భార్య కాబట్టి నీకొక మాట చెప్పాలి అన్న ఉద్దేశంతోనే చెప్తున్నామన్నయ్య, చెప్తున్నా బావగారు అని చెప్తున్నానన్నయ్య అని చెప్పి ఇంకా ధీరజ్ చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతాడు. సైలెంట్గా ఉండిపోయేసరికి బావగారు అని చెప్పాను కానీ ఏంటిది నర్మదా, అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లీనా, అందుకనేనా అమూల్య ఇటు విశ్వ ప్రేమించుకుంటున్నారన్న విషయం నాకు తెలిసిన నేను ఇంట్లో వాళ్ళకి చెప్తాను అంటే చెప్పొద్దు అంటూ నా నోరు మూయించేసింది, నా నోటి నుంచి మాట బయటికి రాకుండా చేసింది. ఇదంతా కూడా నాకు చూస్తే ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇదంతా వల్లి చేసిందా? వల్లి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది, దాన్ని బ్రతకనివ్వను అనగానే, బావగారు ఇప్పుడు మీరు ఆవేశపడితే ఆ విషయం అలా అలా మామయ్య గారి దగ్గరికి వెళ్తుంది. మామయ్య గారు చూస్తే బాధపడతారు. తను ఎప్పుడైనా బయటపడే పరిస్థితి వస్తుంది, అప్పుడు చూద్దామని చెప్పి మాట్లాడేసరికి ముందు మామయ్య గారిని కోలుకొనివ్వండి బావగారు, మామయ్య గారు కోలుకుంటే మనం అన్ని పరిస్థితులు చక్కబెట్టచ్చు, మామయ్య గారు కోలుకోవడమే మనకు ముఖ్యమనగానే, అవును నర్మద నువ్వు చెప్పేది నిజమే, మామయ్య గారు నాన్న కోలుకోవాలి, నాన్నకే ప్రమాదం లేదని తెలియాలి, నాన్న ఇలా ఉంటే తట్టుకోవడం మా వల్ల కావడం లేదు, నాన్న పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది, నాన్న గురించి ఆలోచించి నేను ఎన్నో భయాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకే నాన్న గురించి నాకు చాలా టెన్షన్లు ఉన్నాయి అని చెప్పి ఇంకా చందు కాస్త అనేసరికి, బావగారు ఇవేమీ మనసులో పెట్టుకోకండి, మామయ్య గారికి అంతా చక్కబడుతుంది, మామయ్య గారు క్షేమంగా నవ్వుతూ ఇంటికొస్తారు, అమూల్య పెళ్లి చేసిన ఈ వల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలను బావగారు, వల్లి అక్కకు మాత్రం శిక్ష పడాల్సిందే, మామయ్య గారు ఇంటికి రాగానే వల్లి అక్క గురించి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే అనగానే, నువ్వేమంటావన్నయ్య అని చెప్పనేసరికి, ఒరే అమూల్య నాకు చెల్లెలేరా, ఆ ఎదిరింటి వాళ్ళతో చేతులు కలిపి వల్లి ఈ రకంగా అమూల్య జీవితాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అస్సలు ఊరుకోను, ఖచ్చితంగా ఈ విషయం చెప్పి తీరాలి, నాన్నకు చెప్పాలి, నాన్నకు తెలియాలి, అమూల్య ఏ తప్పు చేయలేదని నాన్న నమ్మాలి, లేదంటే అమూల్యే తప్పు చేసి ఆ విశ్వగాడిని పెళ్లి చేసుకుందని నాన్న కృంగిపోతున్నాడు, అమూల్య మీద కోపం పెంచుకుంటాడు, అలా అమూల్య మీద కోపం పెరగకుండా ఉండాలి అంటే అందుకే అమూల్య పెళ్లి జరగడానికి కారణం వల్లి అన్న విషయం నాన్నకు తెలియాలి అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటారు. వల్లికి మాత్రం వీళ్ళందరికీ నిజం తెలిసిందన్న విషయం తెలియదు, ఇంకా అమూల్య మాత్రమే నాకు వార్నింగ్ ఇచ్చింది కదా అని వల్లి అయితే అనుకుంటుంది. మరి ఇప్పుడు వల్లి గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది, రామరాజు కోలుకొని ఇంటికి రావడంతో వల్లి గురించి నిజాలు బయట పెట్టేస్తారా? మరి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన అమూల్యను ఆ భద్రావతి ఇంట్లోకి రానిస్తుందా, లేకపోతే భద్రావతికి దమ్కి ఇచ్చి ఎలా ఇంట్లోకి వెళ్ళాలో అమూల్యకు తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళందరినీ ఎదిరించి మరీ అమూల్య ఇంట్లో అడుగు పెడుతుందా?
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి వల్లికి తిక్క తీరాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.